అమ్మా నేను ఒకటి చెప్పాలమ్మా, మీరు ఒక 5 నిమిషాలు ఆగండి తల్లి, వినండి. నా జీవితం మొత్తం నేను ఒక కౌన్సిలర్ చేసిన, నేను ఒక మున్సిపల్ చైర్మన్ చేసిన, నేను ఒక 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఓడిపోయినా. నేను నా ప్రయాణము నేను నా తల్లి జీతం మీద వినండి. నేను నా తండ్రి జగ్గారెడ్డి, నా పేరు జగ్గారెడ్డి, మా అయ్య పేరు కూడా జగ్గారెడ్డి. మా నాయన జగ్గారెడ్డి, నేను 4 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాయన చచ్చిపోయాడు. అర్థమైందా? నేను 4 సంవత్సరాలు మా నాయన చచ్చిపోయాడు. మా అమ్మ నర్సు డ్యూటీ చేస్తుండే. మా అమ్మ నర్సు, దవాఖానా నర్సు ఉంటుంది కదా, ఆ డ్యూటీ చేస్తుండే మా అమ్మ. అప్పుడు నా వయసు 4 సంవత్సరాలు. మీరు ఎప్పుడన్నా ఇంతమంది ఉన్నారు కదా, చిన్నగా ఉన్నారు, పెద్దగా అయినాక 10 రోజులు మీరు ఉపాసం ఉన్న రోజు ఉన్నారా? ఎప్పుడన్నా ఉంటేనే చెప్పండి. 10 రోజులు కంటిన్యూగా. మేము 10 రోజులు అన్నం తినలేదు అంటే చేతులు ఎత్తుడు చూస్తాం సార్. నేను చెప్పాలా, నేను చిన్నగా ఉన్నప్పుడు 5 రోజులు 6 రోజులు మాకు బియ్యం ఉండకుండే, ఉపాసం ఉంటుంటే. నా వయసు 6 సంవత్సరాలు. అప్పుడు మా అమ్మకు జీతం రాకుండే. అప్పుడు మా అమ్మకు 5 నెలలకు 6 నెలలకు ఒకసారి జీతం వస్తుండే. మా అమ్మకు 5 నెలలకు 6 నెలలకు ఒకసారి జీతం వస్తుండే. మా అమ్మ దౌరపోతుండే. విన్నారా? ఆనాటి నుంచి నా ప్రయాణం అంతా కిరాయిల్లే. మా అమ్మ కిరాయిల్లే, నేను కౌన్సిలర్ ఉన్న కిరాయిల్లే, చైర్మన్ కిరాయిల్లే, 3 సార్లు ఎమ్మెల్యే, అన్ని కిరాయిల్లే. మళ్ళీ మీకు ఒక డౌట్ వస్తుంది, పండుగలు కోట్ల రూపాయల పండుగలు వేస్తారు, కిరాయి ఇంట్లో ఎందుకున్నాడు రా అని చెప్పి. అంతేనా? వచ్చిందా లేదా మీకు డౌట్? నాకు ఖర్చు పెట్టుడి మీద ఉన్నంత మజా ఆస్తులు పెట్టుడి మీద ఉండదు. నా ప్రాబ్లం అది. ఆస్తుల మీద ఉండదు. నిర్మల చాలాసార్లు అడుగుతుంది, ఇన్ని పైసలు నువ్వు ఖర్చు పెడుతున్నావు కదా, ఏం పెద్ద అంటే, సరే ఇప్పుడు ఏదో పండుగ వస్తూనే ఉంటుంది. పైసలు దొరకకపోతే మళ్ళీ ఇల్లు అమ్మాలి, ఇల్లు కొనాలి ఎందుకు, అమ్మాలి ఎందుకు, అప్పులు లేని రోజు ఇల్లు కొంటా అని చెప్పి ఈమెకు చెప్పిన. ఇంటి కిరాయి కట్టేటోళ్ళ అవస్థ ఎట్లుంటుందో నాకు తెలుసు, మీకంటే ఎక్కువ నాకే తెలుసు. అసలు మీకంటే ఎక్కువ నాకే తెలుసు. విన్నారా? నేను ఉపాసం 10 రోజులు ఉపాసం ఉన్న రోజులు ఉన్నాయి. ఆ జీవితం అట్లా గడిపేసినాం. అది అన్నీ మీకు అనుకుంటుంది, జగ్గారెడ్డి ఏంద్ర నాయన ఎవడొస్తాను పైసలు అంచుడు. కానీ అది ఇప్పుడు శివుని దేవునికి కంఠంలా విషయం మిగితే ఇక్కడ ఉంటుంది చూడు. మా బాధలు మాకు ఉంటాయి. బాధలు మాకు లేవని మీరు అనుకోకుండా అమ్మా, అర్థమైందా? అట్లా అనుకోకండి. అంటే నా గురించి చెప్తున్నా, నేను మీతల గురించి చెప్తలేదు. నేను జగ్గారెడ్డి గురించే చెప్పుకుంటాను. నేను అంతే. నేను కానీ, నా భార్య కానీ, నా కూతురు కానీ, నా కొడుకు కానీ ఎప్పుడు కూడా, నాయనా నువ్వు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఒక బంగ్లా కట్టు, అది వాళ్ళకి కూడా తెలుసు. నా కూతురు కొడుకు కూడా, మా నాయన అడిగి కూడా వేస్తూ ఆయన కొన్నాడు, అది కాదు ఆయనకి ఎంతసేపు బయట పంచుడు, వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చుడు, అదంటాడు ఇదంటాడు, పండుగలు అంటాడు. ఒకసారి నా కొడుకు అడిగిండు, నాకు ఒక బిజినెస్ పెట్టి అని అడిగిండు. లాస్ట్ మనకి అడిగి ఆశకు వచ్చి, నా బిజినెస్ కూడా ఏదైనా పండుగ అనుకొని పెట్టరాదని అడిగిండు వాడు. అంటే ఓ పండుగ అనుకొని ఖర్చు పెట్టరాదు నాకు కూడా అని అడిగిండు. అంటే ఇప్పుడు పండుగ అంటే నాకు బిజినెస్ పెట్టిస్తాడేమో అని అట్లా చెప్తున్నట్లా. కాబట్టి ఈ ఓట్లు వస్తాయి పోతాయి అమ్మా, ఇవి వదిలేసేయండి. అసలు మీకు ఇంకోటి చెప్పాలా, అసలు మీరు మొన్న మీరంటే మీరు కాదు, మన సంగారెడ్డిలో నన్ను ఓడగొట్టే మంచి పని చేశారు. నిజము. ఇంట్లో ఎవరైనా ఓటు వేయాలంటే వాళ్ళకి చెప్పాలి. నన్ను గెలిపించినా
ఓడగొట్టిన సంగారెడ్డి ప్రజల వల్ల నాకు మేలే జరుగుతుంది. ఎందుకు మేలే ఏమైంది చెప్పాలా మీకు?